హరే కృష్ణ. ఏదో ప్రాబ్లం వస్తున్నట్టు నేను నెట్ ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, విల్ కంటిన్యూ. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓకే, విల్ కంటిన్యూ. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे त्वनमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందం 15వ నంబర్ అధ్యాయం ఇప్పుడు మొదలు పెడతాము. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి బలి మహారాజు ఇప్పుడు స్వర్గలోకాల్ని ఆక్రమిస్తాడు అనమాట. సో మళ్ళీ బలి మహారాజు స్వర్గలోకం పైన దండయాత్ర చేస్తాడు. ఈసారి ఆయన విజయవంతం అవుతాడు. ఇంకా అన్ని లోకాల్ని ఆయన ఆక్రమించేస్తాడు. సో ఎలా జరుగుతుంది అనేది చూద్దామంట. సో ఇందులో కూడా కొంచెం తాత్పర్యాలు తక్కువగానే ఉన్నాయి. సో మనము మోస్ట్లీ స్టోరీ ఏంటనేది చదువుకుంటూ వెళ్ళిపోతాము. ఎక్కడైతే ప్రభుపాల్ గారు చెప్పారో పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అవి చర్చించుకున్నాం. సో ఫస్ట్ 2 శ్లోకాస్ ఒకేసారి ఉన్నాయి. ఇది పరీక్షితుడు శుకదేవ్ గోస్వామి ఇలా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, శ్రీరాజోవాచ బలే పదత్రయం భూమే కస్మాధరిరాయచత అయాచత భూతేశ్వర కృపణవల్ లబ్ధార్థోపి బంధనతం బబంధతం ఏతద్వేదితుమిచ్చామో మహత్
కౌతూహలం హినః యాజ్ఞేశ్వరస్య పూర్ణస్య బంధనం చాప్యనాగసః. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏమడుగుతున్నాడంటే, అసలు ఆయనకి మహత్ కుతూహలం, అసలు ఆయనకి ఎంత కుతూహలం ఉందంట. దేనికోసం అంత కుతూహలత, ఏమి తెలుసుకోవడం కోసం అంటే ఆయన ఏమంటా అంటే, భగవంతుడు ఆయన అన్నిటికీ అధిపతి, స్వామి ఆయనే, రైట్. అయితే మరి అలాంటప్పుడు ఆయన ఇలా బలి మహారాజు వంటి వ్యక్తి నుంచి ఒక 3 అడుగుల నాకు స్థలం కావాలి అని ఎందుకు భిక్షం అడిగాడు? ఏదో ఒక పేదవాడు లాగా. ఎందుకంటే భగవంతుడి యొక్క అన్నిటికీ ఆయన సంపత్తి అంతా ఆయనదే, ఈ లోకం ముల్లోకాలు ఆయనవే. కాకపోతే మరి ఇలా 3 అడుగులు నాకు భూమి కావాలి అని ఎందుకు అడిగాడు? ఈ విధంగా ఆయనకి ఎప్పుడైతే 3 అడుగులు భూమి కావాలని అడిగాడు, ఆ భూమి ఆయనకు దొరికిపోయింది. అయినా కానీ మరి బలి మహారాజుని ఎందుకు అరెస్ట్ చేశాడు? ఈ విధంగా ఈ విషయాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయాలు నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలా కుతూహలత కలుగుతుంది. మీరు దయచేసి దీని గురించి వర్ణించండి క్లియర్గా, అసలు ఏంటి అది. సో బేసికల్ ఇక్కడ వామన్ దేవ్ అవతారం ఒక లీల గురించి అడుగుతున్నాడు బలి మహారాజు వామన్ దేవ్ లీలని వర్ణించమని ఇంకా విస్తృతంగా అడుగుతున్నాడు పరీక్షితుడు శుకదేవ్ గోస్వామి. సో శుకదేవ్ గోస్వామి అందుకనే ఇప్పుడు ఈ యొక్క వృత్తాంతం అనేది మొదలు పెడతారు అన్నమాట. శ్రీ శుక ఉవాచ పరాజిత శ్రీరసుభిశ్చహాపితో హీంద్రేణ రాజన్ భృగుభే సజీవితః సర్వాత్మనా రాజన్ భృగుభిః సజీవితః సర్వాత్మనా తానభజత్ భృగున్ బలిః శిష్యో మహాత్మార్థ నివేదనేన. శుకదేవ్ గోస్వామి అంటే, హే రాజన్, ఎప్పుడైతే బలి మహారాజు అంతా ఐశ్వర్యం అంతా కోల్పోయి ఆ యుద్ధంలో కూడా మరణించాడు, అప్పుడు శుక్రాచార్య, ఆ భృగు వంశస్థుడైన శుక్రాచార్య ఏం చేశాడంటే మళ్ళీ ఆయనకి ప్రాణం పోశాడు, మళ్ళీ ఆయనకి జీవనం ఇచ్చాడు. ఈ విధంగా బలి మహారాజు ఆ శుక్రాచార్యుడికి శిష్యుడై ఆయనకి ఎంతో శ్రద్ధతో సేవ చేసుకొని ఆయన దగ్గర ఉన్నదంతా కూడా ఆయనకు సమర్పించుకున్నాడు. సో ఇదన్నమాట జరిగింది. అప్పుడు మనం లాస్ట్ ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. ఇంతకన్నా ముందు ఎక్కడి వరకు కంప్లీట్ చేశారంటే, దీని గురించి బలి మహారాజుది మన సముద్రమంత నీళ్ళ తర్వాత, సముద్రమంత నీళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని ఓడించేస్తారు దేవతలు. చాలా మందిని అలా చంపేస్తారు. కానీ వాళ్ళందరినీ కూడా చంపేస్తారంటే ఏంటంటే వాళ్ళు ఇంకా చనిపోతారు, కాకపోతే శరీరం ఇంకా బాగానే ఉంది కాబట్టి అలా శరీరాలు బాగున్నాయని ఇప్పుడు మళ్ళీ శుక్రాచార్యుడు సంజీవిని మంత్రం ద్వారా మళ్ళీ జీవింపజేశాడు. ఎలాగైతే ఇప్పుడు డాక్టర్ మళ్ళీ ఒకవేళ శరీరం బాగుంటే ఏంటంటే ఆపరేషన్ చేస్తే మళ్ళీ బతుకుతాడు వ్యక్తి. సో బేసికలీ ఆ విధంగా ఆత్మ అనేది శరీరం నుంచి ఎందుకు వెళ్ళిపోతుందంటే, ఇంకా శరీరం అంటే ఇంకా ఉండడానికి పనికి రాకుండా పోతుంది కదా, శరీరం ద్వారా ఇంకా ఆత్మ పని చేయలేకపోతే ఇంకా వదిలేస్తుంది శరీరాన్ని. వదిలేయాల్సిందే. ఎలాగైతే మనం ఇప్పుడు మన బట్టలు చినిగిపోతే అప్పుడు తీసేసి కొత్త బట్టలు వేసుకోవాలి, కాకపోతే దాన్ని రిపేర్ చేసుకొని అంతే కుట్టుకొని మళ్ళీ వేసుకోగలిగితే యూజ్ చేయొచ్చు. అలాగే అలా యుద్ధంలో ఎంతోమంది పడిపోయారు, ఇంకా చనిపోయారు ఆల్మోస్ట్. అంటే ఇంకా వాళ్ళు ఎవరు వాడిని ట్రీట్ చేయలేదంటే ఇంకా చనిపోతారు 100%. సో అలా అచేతనై పడిపోయిన వాళ్ళని అందరినీ కూడా శుక్రాచార్యుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు శుక్రాచార్యుడు అందరినీ కూడా అలా మళ్ళీ ఆయన వాళ్ళకి ప్రాణం పోసేవారు. సో ఈ విధంగా బలి మహారాజుని కూడా ఒక విధంగా శుక్రాచార్యుడు ఒక డాక్టర్ పేషెంట్ని రక్షించినట్టు రక్షించాడు. సో ఆ విధంగా బలి మహారాజు ఎంతో కృతజ్ఞతతో ఆయన్ని శిష్యుడిగా అయ్యి ఆయన్ని ఎంతో సేవ చేసుకున్నాడు శ్రద్ధతో. దీనివల్ల ఏం జరిగిందంటే
తం బ్రాహ్మణా భృగవ ప్రియమానా అయాజయన్ విశ్వజితా త్రినాఖం జిగీషమాణం విధినాభిషిచ్య మహాభిషేకేన మహానుభావా. ఇక్కడ ఏమంటారంటే శుకదేవ గోస్వామి బలి మహారాజుని, అక్కడ బ్రాహ్మణులందరూ ఎవరైతే భృగుముని యొక్క అనుచరులు లేకపోతే ఆయన వంశస్థులు, అంటే ముఖ్యంగా శుక్రాచార్య మిగతా బ్రాహ్మణులందరూ కూడా ఈ బలి మహారాజు పట్ల ఎంతో ప్రసన్నులయ్యారంట. తర్వాత ఈ బలి మహారాజు ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడి యొక్క స్వర్గాన్ని జయించాలి అనే కోరికతో ఉన్నాడు. సో అందుకనే వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయన్ని శుద్ధపరిచి ఆయనకి స్నానం చేయించి ఇంకా ఆ విధంగా ఒక యజ్ఞం చేయించారు ఆయన ద్వారా. విశ్వజిత్ అనే ఒక యజ్ఞాన్ని కూడా ఆయన ద్వారా చేయించారు. ఈ విధంగా ఇప్పుడు ఆయన రెడీ చేశారనమాట. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ యుద్ధంలో ఈసారి విజయవంతం అవ్వడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఆ విధంగా సిద్ధం చేస్తున్నారు. తతోరత కాంచన పట్టణద్దో హయాశ్చ హర్యశ్వతురంగవర్ణాః ధ్వజశ్చ సింహేన విరాజమానో హుతాశనాదాసః వీర్భిరిష్టాత్. ఈ విధంగా ఎప్పుడైతే ఆ నెయ్యి యజ్ఞంలో మంటల్లో ఆఫర్ చేశారో అక్కడి నుంచి ఏమొచ్చిందంటే ఒక దివ్యమైన రథం, మొత్తం బంగారము ఇంకా పట్టుతో అలంకరించుకున్న ఆ యొక్క రథం ప్రత్యక్షమైందట. ఆ యజ్ఞకుండంలోంచి ఆ రథం బయటకు వచ్చిందంట. అలాగే ఎల్లో అంటే పసుపు రంగు గుర్రాలు, అలా అవి కూడా అక్కడికి ఆ యజ్ఞంలోంచి వచ్చాయి. ఇంద్రుడి దగ్గర ఉన్నట్టుగా ఇప్పుడు ఈయన దగ్గర కూడా అలాంటి గుర్రాలు వచ్చాయంట. ఇంకా ఆయన ఉన్న పతాక జెండా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సింబల్ ఉంటుంది. సో ఈయనకు ఒక సింహం, ఈ యొక్క సింహం యొక్క చిహ్నం ఉన్న పతాక కూడా ఉందంట దానికి. సో ఈ విధంగా ఒక దివ్య రథాన్ని పొందాడు ఈ యజ్ఞం చేసి ఎవరు, బలి మహారాజు. నెక్స్ట్ 6వ నంబర్ శ్లోకం. ధనుష్య దివ్యం పురటోపనద్దం తునావరిక్తో కవచం చ దివ్యం పితామహస్తస్య దదౌ చ మాలాం అమ్లాన పుష్పాం జలజం చ శుక్రః. తర్వాత ఇంకా ఏమి అక్కడి నుంచి వచ్చాయంటే ఆ యజ్ఞం నుంచి ఒకటి మంచి ధనుష్షు, అలాగే దాంతో పాటు బాణాలని పెట్టుకునే ఆ యొక్క క్యూవర్, అవి 2 వచ్చాయన్నమాట. అంటే ఎలాంటి బాణాలు అంటే అవి ఆ బాణాలు చాలా పవర్ఫుల్ బాణాలు ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగే సెలెస్టియల్ ఆర్మర్ అంటే కవచం, దివ్య కవచం, ఇవన్నీ కూడా వచ్చాయంట. అలాగే బలి మహారాజు యొక్క తాత ఆయన ప్రహ్లాద్ మహారాజు బలి మహారాజుకి ఒక మంచి పూల మాల ఇచ్చారంట. ఆ పూల మాల ఎప్పుడు కూడా వాడిపోవంట పూలు. సో ఈ విధంగా శుక్రాచార్యుడు వచ్చేసి ఆయనకు ఒక శంఖం ఇచ్చారంట. ఈ విధంగా అంటే అందరి యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదము, ఇంకా అంతేకాకుండా ఈ విధంగా అన్ని రకాల యుద్ధానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఈ యజ్ఞం ద్వారా వీళ్ళ ద్వారా బలి మహారాజుకు లభించిందనమాట. ఏవం సవిప్రార్జితయోధనార్థ తైకల్పిత స్వస్త్యయనోత విప్రాన్ ప్రదక్షిణీకృత్య కృత ప్రణామః ప్రహ్లాదమామంత్ర్య నమశ్చకార. సో నెక్స్ట్ బలి మహారాజు ఈ విధంగా ఈ యొక్క విశేషమైన యజ్ఞాన్ని చేశాడు. దాని తర్వాత బ్రాహ్మణులు చెప్పిన విధంగా
వారి యొక్క కృపను పొందాడు. సో ఈ యజ్ఞం బ్రాహ్మణులు చెప్పిన విధంగా చేసి వారి యొక్క కృపను పొందాడు. ఆయనకు కావాల్సిన సామాగ్రి కూడా ఆయనకి లభించింది యుద్ధం చేయడానికి. తర్వాత ఆయన అక్కడ ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా ప్రదక్షిణ చేసి వాళ్ళందరికీ ప్రణామాలు అర్పించి, తర్వాత ప్రహ్లాదుడికి కూడా సపరేట్గా ప్రదక్షిణలు చేసి ప్రణామాలు అర్పించి, తద్వారా ఆయన ఇప్పుడు బయలుదేరతాడు అన్నమాట యుద్ధానికి. నెక్స్ట్ 8-9 నంబర్ శ్లోకాలు. అతారుహ్యరతం దివ్యం భృగుదత్తం మహారథః శుశ్రద్ధరోత సన్నహ్య ధన్వీ ఖడ్గీ ధృతేషుదిః హేమాంగదల సద్బాహు స్ఫురన్ మకరకుండలః రరాజారతమారూఢో జిష్ణ్యాస్తా ఇవ హవ్యవాత్. ఈ విధంగా ఇలా శుక్రాచార్యుడు ద్వారా ఈ యొక్క యజ్ఞం ద్వారా ఆయనకు లభించిన రథాన్ని తీసుకొని ఇప్పుడు బలి మహారాజు తద్వారా మంచి ఆయన పూలమాలని, ఆ కవచాన్ని, ఇంకా ధనుష్షు బాణాలని, ఇంకా ఖడ్గాన్ని, ఇలాంటి అస్త్రాలు ఏవైతే అవసరమో అవన్నీ తీసుకున్నాడంట. తీసుకుని ఆ రథం పైన కూర్చున్నాడు అనమాట. ఆ విధంగా ఆయన చేతులు కూడా బంగారు గాజులు, చెవులకి కుండలాలు, ఈ విధంగా అన్ని సరిగ్గా ధరించి ఇప్పుడు కరెక్ట్గా రెడీ అయ్యాడు అనమాట. ఈ విధంగా ఒక అగ్నిలాగా వెలిగిపోతున్నాడంట. నెక్స్ట్ వచ్చేసి 10-11 శ్లోకాలు. తుల్యైశ్వర్య బలశ్రీభిః స్వయూతైర్దైత్యయూతపైః పిబద్భిరివ ఖం దృగ్భిర్ దహద్భిః పరిదీన్ ఇవ కృతో వికర్షన్ మహతీం ఆసురీం ధ్వజినీం విభూ యయావేంద్రాః పురీం శ్రద్ధాం కంపయన్నివ రోదసి. నెక్స్ట్ 23 ఈ అనువాదం దీన్ని. ఈ విధంగా ఎప్పుడైతే ఆయన తన ఈ సైనికులతో కలిసి ఇంకా మిగతా అసుర వీరులతో కలిసి వాళ్ళందరూ కూడా ఎవరైతే చాలా శక్తివంతులు, సౌందర్యవంతులు, ఐశ్వర్యవంతులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలిసి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచి వెళ్తున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది అంటే అన్ని దిక్కుల కూడా వాళ్ళు ఇప్పుడు ఆక్రమణ చేసేసి ఆక్రమించుకుంటారని. సో ఈ విధంగా ఇప్పుడు ఇంద్రుడి యొక్క రాజధాని అయిన అమరావతి స్వర్గం వైపు ఇప్పుడు వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి బయలుదేరారంట. ఎలా వాళ్ళు బయలుదేరినప్పుడు ఎలా అనిపించింది అంటే మొత్తం భూమి అంతా కూడా కంపించిపోయిందంట, భూమి అంతా. సో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రిపరేషన్ చేసుకొని తయారయ్యి ఇప్పుడు బలి మహారాజు సుసజ్జితుడై అని వెళ్తున్నాడు ఇప్పుడు యుద్ధం చేయడానికి ఇంద్రుడితో. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామంట. రమ్యాముపవనోధ్యానైః శ్రీమద్భిర్నందనాదిభిః పూజద్విహగ్నమిథునైర్గాయన్మత్తమధువ్రతైః ప్రవాళః ఫల పుష్పోరు భార శాఖామరద్రుమైః. సో ఇంద్రుడి యొక్క స్వర్గం, ఆయన యొక్క రాజధాని అసలు ఎంత మనోహరంగా ఉంటుందంటే అక్కడ ఎన్నో మంచి నందనవనం ఉంటుంది. అలాగే అక్కడ పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు ఇంకా ఆకులు ఇంకా పళ్ళు ఫలాలు వీటి యొక్క బరువుతో అక్కడున్న చెట్ల యొక్క కొమ్మలు శాఖలు అవన్నీ కూడా ఎప్పుడు ఇలా వంగిపోయి ఉంటాయంట, బ్రాంచెస్ అన్ని కూడా. ఆ విధంగా అక్కడ వనంలో ఎన్నో రకాల పక్షులు జంటలుగా కూర్చొని అవన్నీ కూడా మీకు అక్కడ దర్శనమిస్తాయి. ఇంకా అక్కడ భ్రమరులు కూడా అన్ని గానం చేస్తూ ఉన్నాయి, తేనెటీగలు.
ఈ విధంగా అక్కడ ఉన్న వాతావరణం ఎంతో దివ్యంగా ఉందంట స్వర్గంలో. స్వర్గం ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించారు. హంస సారస చక్రాహ్వ కారండవాకులాకులా నలిన్యో యత్ర క్రీడంతి ప్రమథాసుర సేవితా. ఈ విధంగా అక్కడ ఎంతో అందమైన స్త్రీలు, ఈ దేవతల ద్వారా రక్షించబడే వాళ్ళందరూ కూడా అక్కడ నందనవనంలో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ ఉండే కొలంలో కూడా మంచి మంచి కమలం పువ్వులు, అక్కడ అంతా కొలంలో కూడా మంచి మంచి హంసలు, క్రేన్స్, చక్రవాక, బాతులు, ఇలాంటివన్నీ మంచి మంచి పక్షులన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి, వేరిస్తూ ఉంటాయి. ఆకాశ గంగయా దేవ్య వృతాంపరికభూతయా ప్రాకారేణాగ్ని వర్ణేన షట్టాలేనోత్నతేన చ. ఇంకా ఈ యొక్క రాజధాని ఉంది కదా, సిటీ, ఆ పట్టణం ఏదైతే ఉందో అక్కడ అది మొత్తం కూడా చుట్టూ అంటే అన్ని వైపులా గంగాజలం, అది ఏం గంగ అంటే ఆకాశ గంగ ద్వారా సురక్షితంగా ఉందంట. ఇంకా అంతేకాకుండా అంటే ఒక ప్రొటెక్షన్ లాగా నలువైపులా అంతా గంగాజలం ఉంది. ఇంకా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయంట. ఈ విధంగా ఆ గోడలన్నీ కూడా అగ్ని యొక్క రంగులో ఉన్నాయంట. ఇంకా గోడల పైన యుద్ధం చేయడానికి కావాల్సిన సామాగ్రి కూడా రెడీ ఉందంట. అంటే మీరు చూసుకోవచ్చు, ఇంద్రుడి యొక్క స్వర్గంలో కూడా మంచి సెక్యూరిటీ అన్నమాట. ఆయన సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంది. అంటే అక్కడ కూడా సెక్యూరిటీ అవసరం ఇంద్రుడికి కూడా, రాజధాని. ఎందుకంటే ఇలా అసురులు ఇంకా దానవులు ఎప్పుడంటే అప్పుడు అటాక్ చేయొచ్చు కాబట్టి ఆయన కూడా ఆయన అరేంజ్మెంట్ లో రెడీగా ఉండాల్సి వస్తుంది ఎప్పుడు. అలా ఉంటాడు కూడా. సో స్వర్గంలో కూడా అలా, అందుకే ఎవరంటే వాళ్ళు ప్రవేశించలేరు అన్నమాట. అక్కడ కూడా మంచి సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకము. రుక్మా పట్ట కపాటైశ్చ ద్వారై స్ఫటిక గోపురైః జుష్టాం విభక్త ప్రపతాం విశ్వకర్మ వినిర్మితాం. ఇంకా అక్కడ ఉన్న డోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాలిడ్ గోల్డ్ ప్లేట్స్, అన్ని నిజంగా బంగారంతో అక్కడ అన్ని గోల్డ్ ప్లేటెడ్ అనమాట. అక్కడ ఉన్న డోర్స్ అన్ని కూడా. అలాగే గేట్ లో అంతా కూడా మార్బుల్తో ఉన్నాయంట. ఈ విధంగా ఇవన్నీ కూడా మంచి మంచి రోడ్స్ అన్ని బాగా ఉన్నాయి అక్కడ. ఈ విధంగా చెప్పాలంటే ఈ యొక్క సిటీ ఏదైతే ఉందో విశ్వకర్మ నిర్మించాడు అనమాట. సో దేవతల్లో ఆయన ఆర్కిటెక్ట్, ఇంజనీర్ లాగా. సో ఆయన అసలు అన్ని నిర్మిస్తాడు. సో ఈ ఇంద్రుడి యొక్క ఈ పట్టణాన్ని కూడా, రాజధాని కూడా ఆయనే నిర్మించాడు. నెక్స్ట్ 16వ నంబర్ శ్లోకం. సభా చత్వరరత్యోద్యో విమానైర్న్యార్భుదైర్యుతాం శృంగాటకైర్మణిమాయైర్ వజ్రవిద్రుమవేదిభిః. ఇంకా ఈ సిటీ అమరావతి అంటే ఇది బేసికలీ ఇంద్రుడి యొక్క ఈ స్వర్గం ఒక రాజధాని. అందులో మంచి మంచి రోడ్స్, ఇంకా అన్ని మంచి మంచి ఇల్లులు. ఇంకా అక్కడ ఎన్ని ఏరోప్లేన్లు ఉన్నాయో తెలుసా? నాట్ లెస్ దాన్ 100 మిలియన్. 100 మిలియన్ 100 మిలియన్ అంటే చాలా ఏరోప్లేన్స్. సో సాధారణమైనది కాదనమాట. ఓకే, సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక మిలియన్ అంటే 10 లక్షలు అనుకుంటా. సో ఈ విధంగా 100 మిలియన్ అంటే 10 కోట్లు. ఒక విధంగా చెప్పాలంటే కోట్ల ఏరోప్లేన్లు ఉన్నాయంట. ఇన్ని గనం మన దగ్గర కూడా లేవనుకుంటా. ఏ పట్టణంలో, ఒక పట్టణంలో ఎన్ని ఉండవు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి సౌకర్యాలు అక్కడ ఉన్నాయో. సో ఈ విధంగా అక్కడ అన్ని ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో, కూర్చునేవి రోడ్లు, అవన్నీ కూడా అక్కడ అన్ని కూడా ఇలా వజ్రాలు ఇంకా ముత్యాలతో అలంకరించుకొని ఉన్నాయంట.
రకరకాల రత్నాలతో అలంకరించుకొని ఉన్నాయంట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత వైభవంగా, ఎంత ఐశ్వర్యంతో నిండి ఉంటుందో స్వర్గం. యత్ర నిత్యవయో రూపాః శ్యామా విరజవాససః భ్రాజంతే రూపవన్నార్యో హ్యర్చిభిర్ ఇవన వహ్నయా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్, ఎంతో అందమైన స్త్రీలు మంచి మంచి వస్త్రాలు ధరించి అక్కడ తిరుగుతూ ఉంటారంట. ఈ విధంగా వాళ్ళందరూ కూడా శ్యామ అనే ఒక లక్షణం కలిగి ఉంటుందంట. అక్కడ స్వర్గంలో ఉండే స్త్రీలలో వాళ్ళని శ్యామ అంటారు. శ్యామ విరజవాస. అక్కడ అందరూ కూడా ఎలా తిరుగుతున్నారంటే వాళ్ళందరూ కూడా అంత మెరుస్తున్నారంట అక్కడ, అంత మెరుపులు మెరిసినట్టు, అగ్ని మంటలు మెరిసినట్టుగా. సో ఈ శ్యామ అనే స్త్రీలు అంటే అక్కడ ఉంటారు. శ్యామ లక్షణం ఏంటనేది శీల విశ్వనాథ చక్రవర్తి చెప్తున్నారు అన్నమాట తాత్పర్యంలో. ఇప్పుడు శీతకాలే భవేత్ ఉష్ణ, ఉష్ణకాలే సుశీతలా, స్తనౌ సుకఠినౌ యాసాం తశ్యామ పరికీర్తత. ఇలా ఎవరైతే స్త్రీ యొక్క శరీరము ఇలా శీతకాలంలో ఏమో ఉష్ణ అంటే వేడిగా ఉంటుందంట, వెచ్చగా ఉంటుంది. అలాగే ఎండాకాలంలో చల్లగా ఉంటుందంట. వాళ్ళ స్థానాలు ఇంకా ఎంతో సౌందర్యంగా ఉంటాయని ఇక్కడ వర్ణించారు. సో ఈ విధంగా బేసికలీ శ్యామ అంటే ఇలా ఉంటారంట స్వర్గంలో ఉండే స్త్రీలు. సో అది స్పెషాలిటీ. సురస్త్రీకేశ విభ్రష్ట నవ సౌగంధిక సృజాం యత్రామోదం ఉపాదాయ మార్గ ఆవాతి మారుతః. సో అక్కడ ఎంతో మంచి చక్కని గాలులు వీస్తున్నాయంట. అక్కడున్న మొత్తం అన్ని వీధుల్లో కూడా మంచి పుష్పాల యొక్క వాసన అంట. ఈ యొక్క దేవతల యొక్క తలల నుంచి, దేవతా స్త్రీల యొక్క తలల నుంచి పుష్పాలన్నీ పడిపోయి అక్కడ ప్రతి వీధిలో కూడా మంచి సువాసన వస్తుందంట. నెక్స్ట్ 19వ నంబర్ శ్లోకం. హేమ జాలాక్ష నిర్గచ్చ ధూమేనా గురుగంధిన పాండురేణ ప్రతిచ్ఛన్న మార్గే యాంతి సురప్రియా. ఇంకా ఈ అప్సరస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలా వీధుల్లో తిరుగుతూ ఉంటారు. తద్వారా అక్కడంతా కూడా తెల్లటి పొగ, అగురు అనే ఒక సెంట్ అక్కడంతా వ్యాపించి ఉంటుంది. అక్కడున్న అన్ని విండోస్ నుంచి వస్తుందంట. సో ఈ విధంగా అక్కడంతా గోల్డెన్ విండోస్ ఉంటాయని చెప్పారు. సో ఈ విధంగా స్వర్గం గురించి వర్ణన ఉంది ఇక్కడ. ఇంకా వర్ణించాను కొన్ని శ్లోకాలు. ముక్త, మీరు అనుకోవచ్చు అదేంటి బలిమహారాజు ఎలా యుద్ధం చేశాడు, ఇంద్రుడిని ఎలా ఓడించాడు, ఆ విషయం చర్చించకుండా ఇక్కడ స్వర్గం గురించి మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు కదా. వస్తుంది, అది చూద్దామంట. అసలు ఇప్పుడు ఫస్ట్ స్వర్గం గురించి ఎలాగో మీరు వినలేదు కదా ఇప్పుడు ఎక్కడ సరిగ్గా డీటెయిల్గా, అందుకే ఇక్కడ వర్ణించారు. సో మీరు చాలా డీటెయిల్గా వినొచ్చు. ఇంతకుముందు ఎలాగో చూశారు కదా, యుద్ధాన్ని డీటెయిల్గా వర్ణించారు వేరే అధ్యాయంలో. సో ఈ అధ్యాయంలో అందుకనే స్వర్గం గురించి చెప్తున్నారు. అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ 20వ నంబర్ శ్లోకం. ముక్తావితాణైర్మణిహేమకేతుభిర్ నానాబతాకవలభీభిరావృతాం శిఖండిపారావత భృంగనాదితాం వైమానికా స్త్రీ కలగీతమంగళాం. సో ఈ పట్టణం అంతా కూడా, ఈ సిటీ అంతా కూడా మంచి మంచి కనోపీస్ అంటే మంచి మంచి కనోపీస్ ఉన్నాయి. ఇంకా ముత్యాలతో అలంకరించుకొని అక్కడ ఏవైతే ప్యాలెసెస్ ఉన్నాయో, చాలా మహల్లు, రాజ్మహల్ లాగా మహల్లు ఉన్నాయి. వాటికి గోపురాలు ఉన్నాయి, వాటికి ఇంకా జెండాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముత్యాలు, బంగారంతో అలంకరించుకొని ఉన్నాయి. ఈ విధంగా పట్టణంలో అంతా కూడా, సిటీలో అంతా కూడా
పీకాక్స్, నెమళ్ళు, పావురాలు, ఇంకా తేనెటీగల యొక్క శబ్దాలతో అన్ని చోట్ల మీకు వినిపిస్తున్నాయంట. ఇంకా ఆ విధంగా పైన ఆకాశంలో చూస్తే సిటీ పైన రకరకాల ఏరోప్లేన్లు అన్నీ కూడా తిరుగుతున్నాయంట. అందులో అందమైన స్త్రీలందరూ కూడా వేరిస్తున్నారంట. వాళ్ళందరూ వేరిస్తూ ఎంతో మంగళదాయకమైన గీతాల్ని పాడుతున్నారంట. అవి మనకి వినడానికి ఎంతో మనోహరంగా ఉండే అలాంటి గీతాల్ని పాడుతూ విమానాల్లో తిరుగుతున్నారంట ఆకాశంలో స్త్రీలు. సో ఇది స్వర్గలోకం పిక్చర్. మృదంగ శంఖ నగదుందు విశ్వరైః సతాళ వీణా మురజేష్ఠ వేణుభిః నృత్యైః సవాద్యైరుపదేవ గీతకైర్ మనోరమాం స్వప్రభయాజిత ప్రభాం. ఈ విధంగా ఆ మొత్తం సిటీ అంతా కూడా మృదంగ, ఇంకా శంఖాలు, ఇలా ఫ్లూట్స్, ఇంకా డ్రమ్స్, ఇలా రకరకాల వాయిద్యాల ద్వారా వాళ్ళందరూ కూడా వాయిస్తున్నారు మ్యూజిషియన్స్. తద్వారా ఈ శబ్దాలతో అక్కడ గానం చేస్తున్నారు కొంతమంది స్త్రీలు, కొంతమంది మ్యూజిక్ వాయిస్తున్నారు, కొంతమంది నృత్యం చేస్తున్నారు, అలా గంధర్వులు గానం చేస్తున్నారు. ఈ విధంగా ఈ ఇంద్రపురి ఏదైతే ఉందో ఇవన్నిటి ద్వారా ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో అందంగా కనిపిస్తుందంట స్వర్గం అనేది. ఇంద్రపురి, ఇంద్రుడి యొక్క రాజ్యం. 22వ శ్లోకం. యామ్నా వ్రజంత్య ధర్మిష్ఠాః ఖలాభూతా దృహశతాః మానినః కామినో లుబ్ధా ఏభిర్హీనా వ్రజంతి యత్. అక్కడ ఉన్న వాళ్ళ లక్షణాలు చెప్తున్నారు. మీరు స్వర్గవాసులు అవ్వాలనుకుంటే ఈ లక్షణాలు కావాలి. లేకపోతే ఈ యొక్క లక్షణాలు లేకపోతే మీరు అక్కడ ఉండలేరు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాపాత్ములు కాదు. ఇంకొకరి పట్ల అసూయ, ఈర్ష్య అనేవి లేవు. ఇంకొకరిని హింసించరు, ఇంకొకరిని మోసం చేయరు, మిథ్య అహంకారం ఉండదు, కామము, లోభం అనేవి ఉండవు. వీటికన్నిటికీ అక్కడ ఆ రాజ్యంలో ప్రవేశం లేవంట. అక్కడ ఉన్న వ్యక్తులందరిలో కూడా ఈ లోపాలు ఏమీ లేవంట. మీరు అనొచ్చు అదేంటి, అప్పుడప్పుడు చూస్తాం కదా దేవతల్లో కూడా ఎలాంటివి అంటే, అలా చూసినప్పుడు, అలా అప్పుడప్పుడు వచ్చినప్పుడు భగవంతుడు కొన్ని వాళ్ళకి బోధన చేయడానికి కొన్ని లీలలు చేస్తాడు. తద్వారా వాళ్ళు తప్పు తెరుచుకుంటారు. అరే నాకు అహంకారం పెరిగిపోయింది, అరే నేను చాలా కామంతో అయిపోయాను, లేకపోతే నాకు లోభం పెరిగిపోయింది అనే విషయాలు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు సర్దిద్దుకుంటారు. సో అందుకనే అప్పుడప్పుడు యుద్ధాలు, అప్పుడప్పుడు కొన్ని లీలలు భగవంతుడు చేస్తూ ఉంటాడు. సో ఆ టైంలో జరిగినవి మాత్రం మనకి వర్ణిస్తారు కాబట్టి మనం ఏమనుకుంటాం, దాన్ని చూసి ఏదో దేవతలందరూ ఇలాగే ఉంటారేమో, ఎల్లప్పుడు ఇలాగే ఉంటారేమో అనుకుంటాం. కానీ అలా కాదన్నమాట. సో అందరూ మిస్టేక్స్ చేస్తారు, అప్పుడు వాళ్ళు కూడా మిస్టేక్స్ చేసినప్పుడు భగవంతుడు దాన్ని సరిదిద్దుతాడు. సో అవి మనకి ఇక్కడ చెప్పారు కాబట్టి మనకు అవి ఒకటే కనిపిస్తుంది. కానీ యాక్చువల్ అయితే స్వర్గలోకాల్లో ఉండే వాళ్ళందరూ సత్వగుణంలో ఉండేవాళ్ళు. సో సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎట్లా మనకు చదువుకున్నాం భగవద్గీతలో కూడా, వాళ్ళలో అంత లోభము, కామము, ఇంకా అహంకారము ఇవన్నీ తక్కువ ఉంటాయి. వాళ్ళు పుణ్యాత్ములు ఉంటారు, మళ్ళీ అందరితో చాలా కైండ్, దయతో వ్యవహరిస్తారు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ సత్వగుణంలో ఉండే వాళ్ళ లక్షణాలు తెలుసుకున్నాం. సో అవే లక్షణాలు ఉంటాయి ఇక్కడ దేవతలకి, ఇంకా స్వర్గంలో ఉండే వాళ్ళకి. కానీ ఇప్పుడు భౌతిక ప్రపంచంలో శుద్ధ సత్వం అనేది ఎక్కడా లేదు. ఎంత సత్వగుణంలో ఉన్నా కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా తమో గుణం, రజోగుణం చేత ప్రభావితం అవుతారు. అలాంటి సందర్భాలు ఉండొచ్చు. వాళ్ళు అలా ఎవరైనా సరే బద్ధజీవి, ఎప్పుడైనా ఏదో ఒక తప్పు చేయొచ్చు, వాళ్ళు ఎన్నో లోపాలు ఉన్నాయి కాబట్టి అలా అప్పుడప్పుడు జరుగుతాయి. అది సహజం. సో దాన్ని బట్టి మీరు అరే స్వర్గంలో అసలు అందరూ అలాగే ఏమో అని అనుకోకూడదు. సో స్వర్గంలో ఉండే వాసుల యొక్క మంచి లక్షణాలు ఉన్నాయి అన్నమాట. వాళ్ళ యొక్క నుంచి ఇక్కడ మీరు చెప్పారు, ఎలాంటి లోపాలైనా అసలు లేవు. నెక్స్ట్ 23వ శ్లోకం. తాం దేవదానీం సవరూతిని పతిర్
బహిః సమంతాద్రురుడే ప్రత్యన్యః ఆచార్య దత్తం జలజం మహాస్వనం దద్మౌ ప్రయుంజన్ భయమింద్రజోషితాం. ఇప్పుడు బలి మహారాజు ఇప్పుడు ఎంతో మంది సేనను తీసుకొని ఆయన సేనాపతి అయ్యి ఇప్పుడు ఆయన చాలా సైనికుల్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చాలా ప్రిపరేషన్ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయాడు కదా, ఆల్మోస్ట్ చనిపోయాడు చెప్పాలంటే ఇంద్రుడి చేతిలో. కాబట్టి ఈసారి మరి అటాక్ చేస్తున్నాడు, మళ్ళీ అంత సాహసంతో అటాక్ చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే ప్రిపరేషన్ చేసుకొని వచ్చాడు. ఆయన తన గురువుని పూజించి అన్ని ప్రిపరేషన్ చేసుకొని అన్ని సైనికుల్ని, రథాన్ని, బాణాన్ని, ధనుష్యుని, శంఖాన్ని, ఆశీర్వాదాన్ని అన్ని తీసుకొని వచ్చాడు. ఈ విధంగా ఇప్పుడు ఇంద్రుడి రాజ్యం బయట చేరుకున్నాడంట. ఇప్పుడు అన్ని దిక్కుల, అన్ని దిశల నుంచి ఒకేసారి అటాక్ చేశారంట. అటాక్ చేసి ఆయన గురువు ఇచ్చిన, శుక్రాచార్యుడు ఇచ్చిన శంఖాన్ని ఊదాడంట. శంఖాన్ని ఊదడం అంటే ఇంకా నేను యుద్ధానికి ఘోషణ చేసినట్టే. సో యుద్ధానికి ఘోషణ చేశాడు. ఈ విధంగా అక్కడ ఇప్పటి వరకు ఎంతో సురక్షితంగా ఇంద్రుడి ద్వారా ఉన్న స్త్రీలు అందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ, స్వర్గవాసులందరూ కూడా శంఖం వినే భయపడిపోయారంట. అక్కడ అంత ఒక భయంకరమైన భయపడే వాతావరణం అనేది సృష్టించింది బలి మహారాజు. సో ఇప్పటి వరకు ఎంతో బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. కానీ సడన్ గా, సో ఇదే అనమాట స్వర్గం. స్వర్గంలో ఎంజాయ్మెంట్ చేయడానికి ఫెసిలిటీస్ బాగా ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ సడన్ గా అక్కడ ఎవరో ఎప్పుడో అటాక్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో ఓకే, అప్పుడెప్పుడో జరిగిందండి, ఇప్పుడు కూడా జరుగుతుండొచ్చు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంద్రుడి పైన అటాక్స్ అనేవి కూడా రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అసురులు ఉన్నారు, ఇప్పుడు లేరం కాదు, మనకి భూమి మీద లేరు అంటే భూమి మీద ఇప్పుడు మనుషుల్లో ఉంటారు అసురు లక్షణాలు ఉన్న వాళ్ళు, అలాంటి అసురులు ఉన్నారు. సో ఈ దానవులు, ఈ అసురులు అనే వాళ్ళు, అంటే దైత్యులు అనే వాళ్ళు, వీళ్ళందరూ ఇంకా వాళ్ళ వాళ్ళ లోకాల్లో ఉన్నారు. బలి మహారాజు కూడా ఇంకా జీవించే ఉన్నాడు, రైట్? మనం చర్చించుకున్నాం బలి మహారాజు ఇప్పుడు కూడా ఉన్నాడు. మనం చూస్తాం తర్వాత ఎక్కడ ఉంటాడు, శిఖల లోకంలో ఎలా ఉంటాడు అనే విషయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ విధంగా వీళ్ళందరూ యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే ఈ మన్వంతరంలో మను ఉన్నాడు, శ్రాద్ధదేవ్ ఇప్పుడు ఉన్నాడు ఆయన. సో వీళ్ళందరూ పర్సనాలిటీస్ ఉన్నారు. ఓన్లీ మన ఈ భూమి మీద మనకు కనిపించట్లేదు కనుక మనం అనుకుంటున్నాం వీళ్ళెవరు లేరు, ఇవన్నీ కల్పితమైన పాత్రలు, అసలు స్వర్గం ఎవరు చూశారు, ఎలా ఉంటుందని ఎవరు చెప్పారు. సో ఈ శాస్త్రాల్లో ఉన్నాయి ఇవన్నీ ఇతిహాసాలు. అంటే ఏంటంటే శ్రీమద్ భాగవతం పురాణాలు, ఇతిహాసాలు ఏంటంటే అసలు మొత్తం సృష్టిలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని వర్ణిస్తారు. సో ఇక్కడ అందుకనే ఇప్పుడు బలి మహారాజు ఇలా ఆక్రమణ చేసినప్పుడు అన్ని దిక్కుల నుంచి ఇంకా శంఖం ఉదేశాడు కదా, అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేశారు మరి, ఇంద్రుడు ఇంకా స్వర్గవాసులు. 24వ శ్లోకం. మఘవాంస్తం అభిప్రేత్య భలే పరమముద్యమం సర్వదేవ గణోపేతో గురుం ఏతద్ ఉవాచ. అప్పుడు బలి మహారాజు ఈ యొక్క శౌర్యం, ఆయన ఈ యొక్క ఆక్రమణ చూసి ఇంద్రుడికి అర్థమైపోయింది, మళ్ళీ ఈ యొక్క స్వర్గాన్ని ఆక్రమించుకోవడానికి బలి మహారాజు మొత్తం ప్రిపరేషన్ చేసుకుని వచ్చాడు అని అర్థం చేసుకొని ఇప్పుడు ఇంద్రుడు మిగతా దేవతలందరితో కలిసి ఆయన గురువు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు చర్చించడానికి. ఏం చేయాలి, ఏంటి మరి నెక్స్ట్ స్టెప్, మనం ఏం తీసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు వెళ్ళాడు. ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఏం చెప్తారు బృహస్పతితో ఫస్ట్ ఏమన్నాడు చూద్దాం. భగవన్ ఉద్యమో భూయాన్ బలేరణ పూర్వవైరిణః అవిషహ్యం నిమం మన్యే కేనాసి తేజసోర్జితః. హే ప్రభు, నా పురాతన శత్రువు అయిన బలి మహారాజు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మళ్ళీ దండయాత్రకు వచ్చాడు. ఆయన శక్తి ఎంత అద్భుతమైన శక్తి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు ఆ శక్తిని మనం ఎదుర్కోవడం కష్టం అని అనిపిస్తుంది. సో ఇంద్రుడికి అర్థమైపోయింది అన్నమాట. చూసే ఆ బలి మహారాజు అరేంజ్మెంటు,
ఆయన శక్తి సామర్థ్యం ఒక శంఖ ముద్రణతోనే అర్థమైపోయింది ఇంద్రుడికి. సో ఇంద్రుడు ఆ మాత్రం అర్థం చేసుకోగలిగాడు. ఇప్పుడు బలి మహారాజు చాలా శక్తివంతుడు అయిపోయాడు. చాలా శక్తితో సామర్థ్యంతో చాలా పకడ్బందీగా ఇప్పుడు మళ్ళీ ఆక్రమణ చేశాడు. సో ఆయన ఉత్సాహం చూస్తుంటే ఎదుర్కోవడం కష్టమే. ఆల్రెడీ ఇంద్రుడు లోపల నుంచి చెప్పాలంటే అసలు యుద్ధంలో ఎలా ఉంటుందంటే ఒకసారి భయపడిపోయారంటే అయిపోయింది ఉంటాయి, ఇంకా ఓడిపోయినట్టు ఈజీగా. ఫస్ట్ థింగ్ భయపడకూడదు. ఇప్పుడు ఇంద్రుడు ఆల్రెడీ భయపడిపోయాడు. సో శంఖమూర్తి అని భయపడిపోయాడు ఇంద్రుడు. ఇప్పుడు ఏం జరుగుతుంది మరి, ఇంకెలా యుద్ధం చేస్తాడు మరి, ఇంకేమంటున్నాడు చూద్దామంట బృహస్పతితో. నైనం కశ్చిత్ కుతో వాపి ప్రతివ్యోఢుం నదీశ్వరః పిబన్నివా ముఖే నేదం లిహన్నివా దశ దహన్నివా దృగ్భిః సంవర్తాగ్నిర్ ఇవోత్తిహత. ఎలా కనిపిస్తుంది అంటే ఈ ఎవ్వరు కూడా ఏ విధంగా కూడా ఇప్పుడు ఈ బలి మహారాజు యొక్క ఈ సేనను ఎదుర్కొనే శక్తి లేదనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నాకు బలి మహారాజు మొత్తం ఇప్పుడు ఈ మొత్తం బ్రహ్మాండాన్ని మింగేస్తున్నాడేమో ఆయన. ఆ విధంగా అన్ని దిక్కుల నుంచి ఆయన ఇలా దాన్ని మింగేస్తున్నాడు బ్రహ్మాండాన్ని అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అన్ని దిక్కుల నుంచి ఆయన ఆక్రమణ చేశాడు ఇప్పుడు బలి మహారాజు ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని. ఎలాగైతే సృష్టి సంహారం జరిగే సమయంలో సంవర్తక అగ్ని ఎలాగొస్తుందో ఇప్పుడు అంతా ఇంకా మా వినాశనం అయిపోయేటట్టు ఉంది. అలాంటి అగ్ని మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే వచ్చేసినట్టు అనిపిస్తుంది బలి మహారాజు రూపంలో. సో బేసికల్లీ ఇంద్రుడు చాలా భయపడిపోయాడు అనమాట బలి మహారాజు యొక్క అరేంజ్మెంట్, ఆయన యొక్క శక్తి సామర్థ్యం చూసి ఉత్సాహం చూసి. బ్రూహి కారణం ఏతస్య దుర్దర్శత్వస్య మద్రిపోః ఓజస్సహో బలం తేజో యత ఏతత్ సముద్యమః. సో మీరు దయచేసి నాకు తెలియజేయండి, బలి మహారాజు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి, ఇంత సామర్థ్యం, మళ్ళీ విజయం సాధించాలి అని పట్టుతూ వచ్చేసాడు. ఇప్పుడు విజయం సాధించేటట్టే ఉన్నాడు. ఇంత ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అంటే ఇంద్రుడు ఆల్రెడీ ఆయన కొట్టి చంపేశాడు కదా ఆల్మోస్ట్. అందరూ అసురుల్ని అసలు మొత్తం దానవుల్ని మొత్తం ఫినిష్ చేయబోతుంటే కూడా జాతినే ఫినిష్ చేయబోతుంటే ఇంకా నారదుడు బ్రహ్మదేవుడు యొక్క ఆదేశం ప్రకారం వచ్చి చెప్పగా ఆపేశాడు. లేకపోతే ఇప్పటివరకు ఫినిష్ అయిపోయాడు. అటువంటిది ఎంత సాహసం ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఇంత శక్తి ఎక్కడి నుంచి పోగు చేస్తున్నారు, ఇంత ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ నా పైన అటాక్ చేయడానికి అని అడుగుతున్నారంట బృహస్పతి. ఇప్పుడు వాళ్ళ గురు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంద్రుడి యొక్క గురువు శ్రీ గురురువాచ జానామి భగవాన్ చత్రో ఉన్నతేరస్య కారణం శిష్యాయోపభృతం తేజో భృగుభిర్బ్రహ్మవాదిభిః. సో బృహస్పతి ఎవరైతే దేవతల యొక్క గురువు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓ ఇంద్ర, నాకు తెలుసు నీ యొక్క శత్రువు ఇంత శక్తివంతుడిగా ఎలా మారాడు. ఆ భృగుముని యొక్క వంశజులు ఎవరైతే ఉన్నారో అంటే బేసికలీ శుక్రాచార్య మొదలగు బ్రాహ్మణులు వాళ్ళందరూ బలి మహారాజు యొక్క ద్వారా ఎంతో సంతృప్తి చెందారు. ఆయన శిష్యుడైన బలి మహారాజును చూసి ఎంతో సంతృప్తి చెందారు. అందుకని వాళ్ళందరూ కలిసి ఆయనకి అసమానమైన శక్తిని, ఎక్స్ట్రాడినరీ పవర్ ఏదైతే చూస్తున్నావు ఈ పవర్ని వాళ్ళే ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి. చూడండి, బలి మహారాజు ఒక విధంగా చెప్పాలంటే అసురుల్లో కూడా ఈ ప్రిన్సిపల్ అనేది యూనివర్సల్ ప్రిన్సిపల్. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ దేవతల గురువు అయిన బృహస్పతి చెప్తున్నాడు ఈ దేవతలకి. సో ఇది బ్రాహ్మణుల యొక్క గురువు యొక్క ఆశీర్వాదం యొక్క ఫలితం అన్నమాట. వాళ్ళకున్న యాక్చువల్లీ పవర్. ఇప్పుడు బలి మహారాజా దగ్గర ఉన్నది ఏంటంటే ఆ బ్రాహ్మణాస్ నుంచి వచ్చిన తేజస్సు లేకపోతే ఆ పవర్ అన్నారు, స్పిరిచువల్ పవర్. ఇది ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. సో వాళ్ళందరూ ఈయనకి ఇచ్చింది స్పిరిచువల్ పవర్. ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించారు. కాబట్టి బృహస్పతి అంటున్నాడు ఇంద్రుడికి, చూడు ఇంద్ర, ఈ శక్తి బలి మహారాజ్ది ఆయన సొంత శక్తి కాదు, ఆయన గురువు ఒక ఆశీర్వాదం, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం నుంచి వచ్చిన శక్తి.
కాబట్టి ఇది చాలా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. గురువు యొక్క కృప అనేది, ఆశీర్వాదం అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న గతి కుతయోపి. సో ఈ విధంగా మనము డైలీ ప్రతిరోజు మంగళారతిలో పాడతాం కదా, గురువాష్టకంలో లాస్ట్ స్టాంజా. సో మనము మన గురువుని ప్రసన్నం చేస్తే తద్వారా భగవంతుడిని ప్రసన్నం చేయగలము. అలా ఆ భగవంతుడి కృప మనకు లభిస్తుంది గురువు యొక్క కృప వల్ల. సో అలా భగవంతుడి నుంచి మనకు గనక శక్తి, ఆశీర్వాదం లభిస్తే ఇంకా మనం ఎంతో తొందరగా భక్తి మార్గంలో ఉన్నతి సాధించవచ్చు. అందుకనే నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఇలా గానం చేశారు. గురుముఖ పద్మవాక్య చిత్తే తే కొరియా ఐక్య వారణ కరి హో మనే తో గురుముఖ పద్మవాక్య చిత్తే తే కొరియో ఐక్యం. సో అందుకనే ఒకవేళ మనం ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలి అంటే మనం ఒక ఇలా ప్రామాణికమైన ఒక గురువు ఒక ఆదేశాలని మనం పాటించాలి. ఈ విధంగా మనం ఈ పరంపర ద్వారా, గురు పరంపర ద్వారా మనకు ఈ అసలైన శక్తి, భగవంతుడి నుంచి ఏదైతే ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు లభిస్తుంది. సో అందుకని ఈ పరంపర ద్వారా అనేది చాలా ఇంపార్టెంట్. ఏవం పరంపర ప్రాప్తం మం రాజర్షియో విదురు. కృష్ణుడు అన్నాడు, ఈ పరంపర ద్వారానే మీరు నా ఈ జ్ఞానాన్ని, శక్తిని అంతా కూడా మనకు లభిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు లభిస్తుంది. సో అందుకనే మనకి గురు పరంపర అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే మనము ఎప్పుడైనా సరే ఎవరైతే పరంపరలో ఉన్నారో వాళ్ళ నుంచి మనము ఆశీర్వాదము, అంటే ఈ మెయిన్లీ జ్ఞానము స్వీకరించాలి. వాళ్ళని సంతృప్తిపరచడానికి ప్రయత్నించి వాళ్ళ దగ్గర నుంచి పొందగలము. నెక్స్ట్ 29వ శ్లోకం. ఓజస్వినం బలింజేతుం న సమర్థోస్తి కశ్చన భవద్విదో భవాన్ వాపి వర్జయిత్వేశ్వరం హరిం. విజేష్యతి న కోప్యనం బ్రహ్మతేజస్సమేదితం నాస్య శక్తః పురస్తాతుం కృతాంతస్యాయతా జనాః. సో ఇప్పుడు బృహస్పతి ఏమంటాడు అంటే ఇంద్రుడికి, నువ్వు కానీ నీ యొక్క దేవతలు అందరూ కలిసి కూడా ఇప్పుడు ఎంతో శక్తిశాలి అయిన బలి మహారాజుని జయించలేరు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బలి మహారాజుని ఆ భగవంతుడు తప్ప ఎవ్వరూ ఓడించలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది బ్రహ్మ తేజస్సు, బ్రాహ్మణుల యొక్క తేజస్సు ఉంది ఆయన దగ్గర, స్పిరిచువల్ పవర్ ఉంది. సో అందుకనే ఎలాగైతే యమరాజు ముందు ఎవరు నిల్చొని ఉండలేరో అలాగే ఇప్పుడు బలి మహారాజు ముందున నువ్వు నిల్చొని కూడా ఉండలేవు. సో అంటే ఇప్పుడు ఇంద్రుడు అసలు బలి మహారాజుని ఎదిరించే శక్తి లేదు దేవతలకి ఇంద్రుడు. కానీ ఇక్కడ బృహస్పతి ఆయన గురువే చెప్పేస్తాం. ఇప్పుడు గురువే చెప్పాడు అనుకోండి శిష్యుడికి, మీ వల్ల కాదు అని అంటే ఇంకా చాలా కష్టం. సో ఈ విధంగా ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితిలో పడిపోయాడు అన్నమాట. సో చూడండి, ఇంద్రుడికి కూడా స్వర్గంలో కూడా ఈ విధంగా రకరకాల సమస్యలు. ఇంద్రుడు ఎవరు సేవ చేస్తున్నాడు? భగవంతుడి సేవ చేస్తున్నాడు. అయినా కానీ ఆ మేనేజ్మెంట్ చేస్తున్నాడు కాబట్టి, పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ పదవి అందరికీ కావాలి, ఆ స్వర్గం కావాలి అందరికీ, అక్కడ ఉన్న సౌకర్యాలు, ఆనందం కావాలి. సో అందుకే అసురులు దానికోసం మళ్ళీ ఇంద్రుడిని పైన ఆక్రమణ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇంద్రుడు అంత పదవిలో ఉన్నా కానీ, భగవంతుడు సేవ చేస్తున్నా కానీ ఆయనకు కూడా ఎన్నో కష్టాలు, సమస్యలు అవి కూడా అప్పుడప్పుడు ఆయన ఎదుర్కోలేకపోతాడు. అలా అందుకే ఈ దుఃఖాలు అనేవి మొత్తం భౌతిక ప్రపంచంలో అన్ని లోకాల్లో ఉన్నాయి, స్వర్గంతో సహా. సో ఇప్పుడు సమస్య వచ్చి పడింది అనమాట ఇంద్రుడికి. ఇంకా డైరెక్ట్ చెప్పేశాడు బృహస్పతి, భగవంతుడు తప్ప
ఇంకా ఎవ్వరు ఏం చేయలేరు అతన్ని. నెక్స్ట్ 30వ శ్లోకం. సో అందుకనే ఈ యొక్క లీల గురించి చెప్తున్నారు. అదేంటి నన్ను మీరు ఇది చెప్తున్నారు, వామనదేవు బలి మహారాజు గురించి కదా అడిగింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేసి. ఈ మళ్ళీ బలి మహారాజు ఇంద్రుడిని ఎందుకు ఆక్రమణ చేశాడు ఇంద్రుడి పైన, ఇదంతా మనకెందుకు అంటే ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదే కారణం. ఈ మళ్ళీ ఇప్పుడు భగవంతుడు వస్తే గాని ఇంద్రుడు మళ్ళీ ఆయన రాజ్యం అనేది తిరిగి రాదు అనమాట. అందుకే వామనావతారం రావాల్సి వచ్చింది. అందుకే దీని బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ స్టోరీ. ఇది ఏం జరిగింది, ఎందుకు వామనావతారం తీసుకోవాల్సి వచ్చింది భగవంతుడికి, దానికి గల కారణాలు ఉన్నాయి అనేక. ఇది ఒక కారణం, ఇంకో కారణం ఉంటుంది, ఆ తర్వాత చూద్దామంట. అంటే మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. ఇప్పటికైతే ఇది కంటిన్యూ చేద్దాం, ఏం జరిగింది నెక్స్ట్ అనేది. తస్మాన్నిలయముత్సృజ్య యూయం సర్వే త్రివిష్టపం యాతకాలం ప్రతీక్షాంతో యతశత్రోర్విపర్యయః. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పటికైతే నువ్వు ఇంద్ర, మీరందరు దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోండి, ఎవ్వరికి కనిపించకుండా దాక్కోవాలి, ఇంకా పారిపోయి ఎక్కడైనా దాక్కొని కూర్చోండి. మళ్ళీ మీకు మళ్ళీ సరైన సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే, ఇంకా ఏమీ లేదు. మళ్ళీ మీ శత్రువులకి ఎటువంటి వాళ్ళ టైం బాగోలేనప్పుడు ఏదో జరుగుతుంది, ఆ టైంలో మళ్ళీ మీకు తిరిగి వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది. ఇప్పుడు మీరు ఏం చేయలేదు, వెంటనే పారిపోండి. సో ఆయన వాళ్ళ గురువు ఇంద్రుడికి బృహస్పతి ఇలా అడ్వైస్ ఇస్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఏం చేయలేదు. ఏష విప్ర బలోదర్కః సంపత్యూర్జిత విక్రమః తేషామేవాపమానేన సానుబంధో వినంక్ష్యతి. సో విధంగా ఇప్పుడు బలి మహారాజు ఎంతో శక్తివంతుడైపోయాడు బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం కృప కారణంగా. కానీ అదే బలి మహారాజు భవిష్యత్తులో గనక మళ్ళీ బ్రాహ్మణులు గనక అపమానం చేస్తే, అపరాధం చేస్తే వాళ్ళ పట్ల, అప్పుడు అతని పతనం అయిపోతుంది. అతను అతనితో పాటు ఉన్న వాళ్ళ ఆయన సహచరులు, ఆయన సేవకులు అందరూ ఫినిష్. సో ఇదనమాట కాన్సెప్ట్. సో బలి మహారాజు ఇంకా ఇంద్రుడు వాళ్ళిద్దరు కూడా ఇక్కడ శత్రువులు. అందుకనే బృహస్పతి దేవతల యొక్క గురువు చెప్పేది అదే. అంటే మళ్ళీ ఈ విధంగా ఎప్పుడో అప్పుడు భవిష్యత్తులో బ్రాహ్మణులను ఆయన అవమానిస్తాడు, అపమానిస్తాడు, ఎవరు అపరాధం చేస్తాడు. తర్వాత ఎందుకంటే ఆ బ్రాహ్మణుల ద్వారానే కదా ఇప్పుడు ఆయన అంత శక్తివంతుడయ్యాడు. కాబట్టి ఎప్పుడైతే ఏ ముహూర్తంలో అయితే ఆయన బ్రాహ్మణుల్ని మళ్ళీ అపమానిస్తాడో అది తప్పకుండా పనిచేస్తుంది, వాళ్ళ శక్తి అనేది వెళ్ళిపోతుంది ఇంకా బలి మహారాజు దగ్గర నుంచి. సో అందుకనే బలి మహారాజు యొక్క శత్రువులు అంటే ఇప్పుడు ఇంద్రుడి మీద దేవతలు అందరికి వాళ్ళకేంటంటే ఇప్పుడు ఇంకా ఎప్పటి వరకు మేము వెయిట్ చేయాలి, ఇలా ఎన్ని రోజులు ఇంకా ఓపికగా కూర్చోవాలి అంటే వెయిట్ చేస్తూ అని. సో ఈ విధంగా అందుకనే ఇంద్రుడు డౌట్ ఉంటుందని బృహస్పతి ముందే చెప్పాడు, ఇలా భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో ఎప్పుడు అప్పుడు ఒకసారి ఇలా ఇప్పుడు ఆ శుక్రాచార్యుడు ఆశీర్వాదంతో ఇంత పవర్ఫుల్ అయిపోయాడు బలి మహారాజు. ఆ శుక్రాచార్యుడినే ఎప్పుడైనా మళ్ళీ ఆయన ఆదేశాలని ఉల్లంఘిస్తే అప్పుడు అలాంటి ఘటన జరుగుతుంది భవిష్యత్తులో. భగవంతుడు విష్ణువుని వామనదేవుడుగా వచ్చినప్పుడు ఆయన్ని సంతృప్తి పరచడానికి, ఆయన ఇచ్చిన వచనాన్ని నిలబెట్టుకోవడానికి ఈ బలి మహారాజు శుక్రాచార్యుడు యొక్క ఆదేశాన్ని ఉల్లంఘిస్తాడు. సో ఈ విధంగా ఒకసారి జరుగుతుంది, కంగారు పడకండి. అంటే ఇది పొరపట్ల చెప్తున్నారు ప్రభుపాల్ గారు, దాని అర్థం ఇది అని. భవిష్యత్తులో జరుగుతుందంటే ఏం జరుగుతుందంటే ఇదే జరిగేది. సో బేసికలీ ఇప్పుడు మనం కృష్ణ భక్తిలో ముందుకెళ్ళాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. ఆ రిస్క్ తీసుకోవడం అనేది ఏంటంటే అది ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అంటే బలి మహారాజు నుంచి. అవునా? అంటే ఇప్పుడు బలి మహారాజు ఎలాంటి పరిస్థితులు వచ్చేసాడంటే, ఇప్పుడు నేను భగవంతుడిని సంతృప్తి పరచాలంటే నా యొక్క గురువు యొక్క ఆదేశాలని నేను ఉల్లంఘించాలి, అటువంటి పరిస్థితి ఎదుర్కొంటాడు బలి మహారాజు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ యాక్చువల్లీ. కానీ మరి డైరెక్ట్ భగవంతుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, లేకపోతే గురువు యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించుకోవాలా, ఏది పాటించాలి మరి?
అలాంటి పరిస్థితిలో ఇది చాలా ఇంపార్టెంట్ ఘటన. దీని నుంచి చాలా దీనికి సంబంధించి చాలా మంచి మంచి పర్పట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది కరెక్టా కాదా, బలి మహారాజ్ చేసింది, అసలు దీని గురించి భగవంతుడు స్వయంగా చర్చిస్తాడు. శుక్రాచార్యుడు కూడా చెప్తాడు దాని గురించి. ఇంకా మనకి తాత్పర్యాల్లో మన ఆచార్యుడు చెప్తారు. ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. జస్ట్ ముందే మీకు ఇక్కడ జస్ట్ ఒక హింట్ ఇచ్చారంటే ప్రభుపాదుల వారు. సో అలా జరిగినప్పుడు బలి మహారాజు తన గురువు యొక్క ఆదేశాన్ని ఉల్లంఘిస్తాడు. తద్వారా ఆయన ఇప్పుడు ఈ స్వర్గం ఇంకా ఎన్నో లోకాలు అన్ని ఆక్రమించుకుంటున్నాడు, సంపత్తి అంతా కూడా కోల్పోతాడు. కానీ విశేషంగా ఏంటంటే ఇక్కడ మన ప్రభుపాదుల వారు రాస్తున్నారు, అన్ని కోల్పోయినా కానీ ఆయన భక్తి ఎందుకు అంటే భగవంతుడి పట్ల ఉన్న భక్తి కారణంగా, తద్వారా అలా భగవంతుడికి పట్ల ఎవరికైనా భక్తి ఉంటే ఆయన భవిష్యత్తు ఎప్పుడు అంధకారంలో ఉండదు. సో తప్పకుండా ఆయన భవిష్యత్తులో మళ్ళీ నెక్స్ట్ మన్వంతరంలో ఆయన ఇంద్రుడి యొక్క పదవికి ఆయనకే దక్కుతుంది. సో ఇప్పుడు ఎంతో ఆక్రమణ చేసి కష్టపడి పొందాలనుకుంటున్న పదవి లేకపోతే పొందే పదవి ఇదంటే ఎలాగో పదవి అనేది టెంపరీ, కానీ ఆయన ఇక్కడ ఎక్కువసేపు ఉండలేడు బలి మహారాజు. ఎందుకంటే ఇది సిస్టమ్ మనం చూసుకున్నాం కదా ముందే, భగవంతుడు ఇది తయారు చేసిన సిస్టమ్. ఈ సిస్టంలో ఇంద్రుడు ఎవరు ఉంటారు, మనువు ఎవరు ఉంటాడు, భగవంతుడు డిసైడ్ చేస్తాడు. సో వేరే ఎవరైనా వీడిని తీసేసి నేను ఇంద్రుడిని అయిపోతాను అనుకుంటే జబర్దస్తిగా కాలేదు. సో ఆ విధంగా అందుకనే మనం చూస్తాము ఇలా ఎన్నిసార్లు ఎవరైనా వచ్చి ఆక్రమణ చేసిన ఇంద్రుడిని భగవంతుడు వచ్చి రక్షిస్తాడు. ఎందుకంటే భగవంతుడు చేసిన మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ భగవంతుడు సెట్ చేస్తాడు అన్నట్టు. సో ఇలా డిస్టర్బ్ చేసేది ఎవరైనా భక్తుడైతే సో మరి ఆయన ఎందుకు చేస్తున్నాడు ఏంటనేది కనుక్కొని మళ్ళీ ఆయనకు కూడా ఒక సెటిల్మెంట్ చేస్తారు భగవంతుడు. సో అది ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి అధ్యాయాల్లో చూస్తాము. ఇప్పుడు జస్ట్ ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, జస్ట్ కంక్లూజన్ అయిపోతుంది. ఇది చూసుకొని కంప్లీట్ చేద్దాం. ఇంకా 32వ శ్లోకం. ఏవం సుమంత్రితార్తాస్తే గురుణార్తానుదర్శిన హిత్వా త్రివిష్టపం జగ్ముర్ గీర్వాణః కామరూపిణః. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. ఈ విధంగా దేవతలు వాళ్ళ గురువు బృహస్పతి యొక్క మాట విని సరే ఇంకా చేసేదేం లేదు, ఇంకా కామరూపిణః వీళ్ళందరికీ ఎలా కావాలంటే అలా వేషాలు మార్చేస్తారన్నమాట. దేవతలు అంటే రూపం మార్చేయగలరు కామరూపిణగా, ఇచ్చానుసారంగా. సో ఇప్పుడు అక్కడ మళ్ళీ అంటే ఇప్పుడు ఇంద్రుడి రూపంలో బయటికి వెళ్తే పట్టుకుంటారు కదా, అందుకనే అక్కడ నుంచి అందరూ వేషాలు మార్చుకొని అక్కడ నుంచి మాయమైపోయారు అనుకోండి. అసురులకు తెలియకుండానే అక్కడ నుంచి పారిపోయారు రూపం మార్చుకొని. సో చూడండి, స్వర్గంలో ఇంద్రుడు కూడా అలాంటి పరిస్థితి, తన రాజ్యంలోంచి తనే వేషం మార్చుకొని పారిపోయాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో అందుకనే ఈ విధంగా దేవతలు పారిపోయారంట, కళ్ళు కప్పి, అసురుల యొక్క కళ్ళు కప్పి పారిపోయారు. ఎనీవే ఇప్పుడు బలి మహారాజుకు ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం చేయకుండానే స్వర్గం దొరికిపోయింది. దేవేశ్వత నిలీనేషు బలిర్వైరోచన పురీం దేవదానిం అధిష్టాయ వశం నిన్యే జగత్రయం. ఇలా ఎప్పుడైతే దేవతలు అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారో, బలి మహారాజు విరోచనుడి యొక్క పుత్రుడు ఇంకా లోపలికి ప్రవేశించి చూశాడు, అక్కడ ఎవరు లేరు, ఇంకా ఆయనే ఆక్రమించుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి ముల్లోకాలని కూడా ఆయన ఆధిపత్యంలోకి, ఆయన నియంత్రణలోకి తీసుకొచ్చేసాడంట. ఇప్పుడు ముల్లోకాలకి అధిపతి బలి మహారాజు అయిపోయాడంట. తం విశ్వజయినం శిష్యం భృగవః శిష్యవత్సలాః శతేన హయమేదానాం అనువ్రతం అయాజయన్. ఇప్పుడు భృగు వంశస్థులు అదే అంటే శుక్రాచార్యుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళు చాలా ఆనందపడ్డారు. మా శిష్యుడు బలి మహారాజు ఈ విధంగా ఇప్పుడు ముల్లోకాలకు అధిపతి అయిపోయాడు. ఈ విధంగా వాళ్ళు ఇప్పుడు ఒకటి సూచించారనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఇంక బలి మహారాజు ద్వారా 100 అశ్వమేధ యజ్ఞాలు చేయించారంట. ఎందుకు అంటే ఆల్రెడీ ఇంద్రుడిగా ఆయన ఆల్రెడీ ఇంద్రుడు పదవి అయిపోయింది, దొరికింది కదా, ఇంకేం ప్రాబ్లం అంటే చాలా ఇంటెలిజెంట్ శుక్రాచార్య అని
చాలా ఇంటెలిజెంట్ అని చెప్తారు. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు అలా చాలా ఇంటెలిజెంట్ వ్యక్తుల్లో నేను శుక్రాచార్యుడు. సో శుక్రాచార్యుడి దగ్గర బుద్ధి చాలా ఉంటుంది. అతనికి అర్థమైపోయింది, సరే ఇప్పుడు ఎలాగో ఆక్యుపై అయితే చేసేసారు ఇంద్రుడి పోస్ట్ని, ఇప్పుడు ఇంద్రుడు అయిపోయాడు, ఇంద్రుడు సింహాసనం పైన కూర్చున్నాడు. కానీ ఒకవేళ యోగ్యత లేకపోతే ఇక్కడ ఎవరు ఎక్కువసేపు కూర్చోలేదు. బలవంతంగా వచ్చి కొద్దిసేపు ఆయన ఇలా ఉండొచ్చు ఇంద్రుడిగా, కానీ ఎక్కువ రోజులు ఈ పదవి పైన ఉండడు. ఈ పదవి పైన ఉండాలంటే ఇంద్రుడి లెక్క ఆయనకు తగ్గట్టు సమానమైన యోగ్యత అయినా కనీసం ఉండాలి ఆయనకి. సో కాబట్టి ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు కాబట్టి బలి మహారాజ్ కూడా 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తేనే ఆయన ఈ ఇంద్రుడి పదవిలో స్టేబుల్ గా చాలా కాలం పాటు ఉండగలుగుతాడు. దేశాన్ని గ్రహించి ఇప్పుడు శుక్రాచార్యుడు ఏం చేస్తున్నాడంటే ఈ బలి మహారాజు చేత 100 అశ్వమేధ యజ్ఞాలు చేయిస్తున్నారు. ఈ విధంగా తద్వారా అందుకనే మనకు తెలుసు కదా, ఇంద్రుడు ఇంకా పృథు మహారాజు మధ్యలో గొడవ కూడా అందుకే జరిగింది. పృథు మహారాజు ఆయన అశ్వమేధ యజ్ఞాలు చేస్తున్నాడు, ఇంద్రుడు అవ్వాలని కాదు, వాళ్ళ బ్రాహ్మణులు వాళ్ళ గురువులు చెప్పినట్టుగా. కానీ ఇంద్రుడు భయపడిపోయాడు, అమ్ము వీడు ఎక్కడ 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే నాకన్నా ఒకవేళ క్వాలిఫికేషన్ పెరిగిపోతే నా ప్లేస్ని ఎక్కడ రిప్లేస్ చేసేస్తాడు అని, ఆయన పదవి నా పదవికి ఎక్కడ ఎసరు పెడతాడని భయంతో అసలు ఇంద్రుడు పృథు మహారాజు యొక్క 100వ అశ్వమేధ యజ్ఞాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ఎంతవరకు అంటే సన్యాసి వస్త్రాలు ధరించి దొంగలించే వరకు అశ్వాన్ని, అటువంటి నీచమైన పని కూడా చేశాడు అనమాట ఇంద్రుడు. సో ఈ విధంగా అందుకనే ఇది అశ్వమేధ యజ్ఞాలు అనేది చేయడం అవసరం ఇంద్రుడి పదవిలో ఉండాలంటే 100. అందుకని ఇక్కడ వీళ్ళు బ్రాహ్మణులందరూ కూడా బలి మహారాజు చేత ఇవి చేయిస్తున్నారు, అశ్వమేధ యజ్ఞాలు చేయిస్తున్నారు. తతస్తద్ అనుభావేన భువన త్రయ విశ్రుతాం కీర్తిం దిక్షు వితన్వానః సరేజ ఉడురాడివ. ఇలా ఎప్పుడైతే ఈ బలి మహారాజు యజ్ఞాలు చేశాడో ఆయన అన్ని దిశల్లో ఇంకా ఇంకా ఖ్యాతి పెరిగిపోయింది. యజ్ఞాలు చేస్తే ఇంకా ఖ్యాతి పెరిగిపోతుంది. ముల్లోకాల్లో ఆయన ఖ్యాతి వ్యాపించిపోయింది. సో ఈ విధంగా ఒక ఆకాశంలో చంద్రుడిలాగా ఇప్పుడు మెరిసిపోతున్నాడు బలి మహారాజు. ఆయన యొక్క స్థానం భుభుజే చ స్త్రియం శ్రద్ధాం ద్విజ దేవోపలంభితాం కృతకృత్యం ఇవాత్మానం మన్యమానో మహామనాః. ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ద్వారా బలి మహారాజ్ అనే మహాత్ముడు, ఆయన మహాత్మనః అని చెప్పారు కదా, ఆయన ఈ విధంగా ఇప్పుడు ఎంతో సంతృప్తితో, ఎంతో ఐశ్వర్యంతో, సమృద్ధితో ఇప్పుడు ఆయన అక్కడ ఆయన రాజ్యాన్ని భోగిస్తున్నాడు బలి మహారాజు. సో ఈ విధంగా ఆయన కావాల్సిన సాధించేశాడు బలి మహారాజు. అవునా? సో ఈ విధంగా ఇక్కడ మనకు చెప్తున్నారు, మనకు ఇలా బ్రాహ్మణుల యొక్క ఆదేశాలను అనుసరించి బలి మహారాజు ఎంత శక్తివంతముడు, ఇంకెంత విజయవంతుడయ్యాడు. అలా అందుకనే బ్రాహ్మణులు ద్విజ దేవ అంటారు, రాజులని నరదేవ అంటారు. సో ఎందుకు అంటే ఇలా అన్నమాట, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటంటే మనిషి సమాజాన్ని, మానవ జాతిని భగవంతుడు విష్ణువుకి ఆరాధించుకొని ఆనందాన్ని పొందాలి, సంతృప్తి పొందాలి అని శిక్షణ ఇవ్వాలి. సో అలాగే వాళ్ళు క్షత్రియులకు కూడా శిక్షణ ఇంకా మార్గదర్శనం చేస్తారు. అవునా? ఇంకా క్షత్రియులు వచ్చేసి వాళ్ళని నరదేవ అని ఎందుకు అంటారంటే, వాళ్ళు సమాజంలో, వాళ్ళ రాజ్యంలో శాంతి భద్రతల యొక్క బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తారు. అలాగే వైశ్యులు ఇంకా శూద్రులు అందరూ కూడా సరిగ్గా ధర్మాన్ని, నియమాల్ని పాటిస్తున్నారా లేదా అనేది వాళ్ళు చూస్తారు. ఎవడైనా సరిగ్గా ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళని దండిస్తారు. సో ఈ విధంగా ప్రజలందరూ కూడా సరిగ్గా ధర్మాన్ని, నియమాల్ని పాటించి తద్వారా వాళ్ళు భక్తి మార్గంలో ముందుకు
ఎదిగేటట్టుగా చేసే పని ఇలా క్షత్రియులు దానికి కావాల్సిన వ్యవస్థను తయారు చేస్తారు. అందుకే ఇలా బ్రాహ్మణుల శక్తులు అనేది క్షత్రియులు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళ రోల్ ఇది యాక్చువల్లీ సమాజంలో. సో ఇక్కడ అలా బలి మహారాజు బ్రాహ్మణుల్ని బాగా అనుసరించి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొంది విజయవంతమయ్యాడు. సో ఇక్కడ వరకు ఈ యొక్క అధ్యాయంలో వర్ణించబడింది. సో ఏ విధంగా బలి మహారాజు ఇంద్రుడి యొక్క స్వర్గాన్ని పొందాడు అనే విషయం ఇక్కడ వర్ణించారు. దీంతో ఈ అధ్యాయం ముగిస్తుంది. సో నెక్స్ట్ 16వ నంబర్ అధ్యాయం, అది మనము రేపటి నుంచి మొదలు పెడదామంట. సో బేసికల్లీ ఇక్కడ అధ్యాయాల్లో కొంచెం తాత్పర్యాలు తక్కువగా ఉండేసరికి మనం కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాం. లేకపోతే మామూలుగా ఎంత ఫాస్ట్గా ఒక అధ్యాయం ఒక క్లాస్లో అవ్వదు. బట్ కొన్ని ప్లేసెస్ మనకి తాత్పర్యాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ మనం స్లోగా వెళ్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా చాలా మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి. అసలు ఎందుకు మళ్ళీ వామన దేవుడు వస్తాడు, ఎలా వస్తాడు, అవతారం ఎలా తీసుకుంటాడు అనే విషయాలు మనం దానికి కావాల్సిన ఇంకా బ్యాక్గ్రౌండ్ కొంచెం ఈవెంట్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ చాప్టర్స్లో చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే నేను ఉంటాను. మరి చాలా ధన్యవాదాలు మీ అందరూ ఎంతో ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ.